నమస్తే. మీరు టూ వీలర్ నడుపుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఒక కీలకమైన మరియు కఠినమైన ట్రాఫిక్ నిబంధన అమలులోకి రాబోతోంది. అదే నో హెల్మెట్, నో పెట్రోల్ రూల్. దేశంలో చాలా చోట్ల ఈ రూల్ గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రముఖ నగరంలో దీన్ని చాలా సీరియస్గా అమలు చేయబోతున్నారు. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో మీకు ఇంధనం దొరకదు. ఆ నగరం ఏంటి? ఈ రూల్ ఎందుకు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కఠిన నిబంధన అమలయ్యేది పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో. తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్బారెడ్డి ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 15 డిసెంబర్ 2025 నుంచి ఈ నిబంధన పక్కాగా అమలు చేయాలని పెట్రోల్ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కొత్త చట్టం కాదు. మోటారు వాహనాల చట్టం మోటార్ వెహికల్స్ యాక్ట్ లోని సెక్షన్ 194(d) ప్రకారం ఇప్పటికే హెల్మెట్ తప్పనిసరి. దీన్ని ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నారు. పోలీసుల లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో జరిగే మరణాల్లో దాదాపు 45% ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం మరియు హెల్మెట్ ధరించకపోవడం. ప్రాణాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఇది కేవలం చట్టం అమలు చేయడం మాత్రమే కాదు, మీ కుటుంబం, మీ భద్రతకు సంబంధించిన బాధ్యత. ఈ రూల్ పాటించకపోతే ఏమవుతుంది? మీకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభించదు. పెట్రోల్ పంపు యజమానులు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. పైగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో పట్టుబడితే ₹1000 జరిమానా, కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా విధించే అవకాశం ఉంది. సో, తిరుపతి వాసులారా మరియు తిరుపతికి వచ్చే పర్యాటకులారా, జాగ్రత్త. డిసెంబర్ 15 డెడ్లైన్. హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు. ఇది కేవలం పెట్రోల్ కోసమో, జరిమానాల భయంతోనో కాదు, మీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం. సురక్షితంగా ప్రయాణించండి, హెల్మెట్ వాడండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులతో వెంటనే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.